ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సెకండ్ గ్రేడ్ టీచర్ దేవి సునంద కుమారిని ఎమ్మెల్యే పంతం నానాజీ దుస్సెలవులతో సత్కరించారు. 23 ఏళ్లుగా విద్యారంగంలో సేవలందిస్తూ విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేసిన ఆమెను కరప మండలంలోని ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు, సంఘ ప్రతినిధులు ఘనంగా అభినందించారు. 100% ఉత్తీర్ణత సాధించేలా శ్రమించిన సునంద కుమారి విజయం ఉపాధ్యాయ వర్గానికి గర్వకారణమైంది. కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి వెళ్ళిన వాళ్ళకైనా గురువు ఉంటారు కాబట్టి గురువు స్థానం బ్రహ్మ విష్ణు అదృష్టం. అలాంటి అవార్డును ఒక మంచి మనసున్నటువంటి శాస్త్రసభ్యుల చేతుల మీదుగా తీసుకోవడం అంటే ఇది నిజంగా బ్యాగ్స్ కూడా ఇప్పించడం జరిగింది. మరి అంత ఉత్తమ ఈ రోజు ఇంత గొప్ప జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడం ఇద్దరు కూడా దీని మీద ఎంతో కష్టపడటం, మీ అందరూ కూడా కోఆపరేషన్ వాళ్ళకి ఇవ్వడం, ఇవాళ ఈ స్థాయిలో మనం 3 హై స్కూళ్ళు, 13 మోడల్ స్కూల్స్ తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఇవాళ 4750 స్టూడెంట్స్ గతంలో 4000 మంది ఉంటే 750 మందిని మనం కొత్తగా జాయిన్ చేసుకోవడం మీ వల్ల సాధ్యమైంది. అలాగే మనకి ఇవాళ 310 మంది టీచర్స్ స్థాయికి వెళ్తా ఉన్నాం. అట్లాగే మనం ఎన్సిసి మనం ప్రతి స్కూల్లోనే ఎన్సిసి తేవాలన్నది నా కోరిక. అది ఎంతవరకు సఫలం అవుతుంది కానీ నేనైతే నా ప్రయత్నం అయితే పూర్తిగా జరుగుతుంది. ఆల్రెడీ వేలంగి పెద్ద స్కూల్లో ఎన్సిసి ఉండడం జరిగింది. కాబట్టి గురువులు ట్రాన్స్ఫర్ విషయంలో నేను సాధారణంగా కలెక్ట్ చేసుకోను. ఎందుకంటే ఒక గురువు స్కూల్ నుంచి వెళ్ళిపోతుంటే ఎంతమంది పిల్లలు